చర్లపల్లి అనే ఒక చిన్న గ్రామం. అక్కడ శారదా ప్రసాద్ అనే వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు, రమేష్, సురేష్, అరుణ్. పెళ్లిళ్ళయ్యాక ముగ్గురూ తమ భార్యలతో కలిసి తల్లిదండ్రుల ఇంటికి సమీపంలోనే 3 వేరువేరు ఇళ్లల్లో నివసిస్తున్నారు. తోటికోడల మధ్య సఖ్యత తక్కువ. ముఖ్యంగా అవని, అంజలి ఇద్దరూ కలిసి పెద్ద కోడలు అనామికని ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేవారు. ఒకరోజు అనామిక తన ఇంటి వెనక కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది. ఇది గమనించిన అవని, అంజలి తమ ఇంటి అరుగు మీద కూర్చుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమే అంజలి, చూసావా మన అనామిక అక్క పిసినారుతనం. ఇంటి నిండా సరుకులున్నాయి, ఫ్రిడ్జ్ నిండా కావలసినవన్నీ కూరగాయలున్నాయి. అయినా సరే ఆ పొయ్యి దగ్గర కూర్చొని కట్టెలుదుతూ వంట చేస్తుంది. అవునక్క, గ్యాస్ వాడితే ఎక్కడ ఖర్చు అయిపోతుందనని భయమేమో. పాపం బావగారు రమేష్ గారు ఎంత కష్టపడి సంపాదిస్తున్నా ఈమె మాత్రం ఇలాగే చేస్తుంది. ఎంత సంపాదించినా ఏం లాభం? తిండి దగ్గర కూడా అంత పిసినారుతనం ఉంటే ఎలా? ఆ పొగ చూడు ఎలా వస్తుందో. ఆరోగ్యానికి కూడా మంచిది కాదమ్మా. ఆ మాటలన్నీ అనామికకు వినబడుతూనే ఉంటాయి. కానీ తను ఏమీ మాట్లాడకుండా తనలో తాను బాధపడుతూ ఉంటుంది. పిసినారుతనమా? నేను పిసినారులా కనిపిస్తున్నానా? కట్టెల పొయ్యి మీద వండితే ఆరోగ్యం బావుంటుందని, అన్నం రుచిగా ఉంటుందని నేనింత కష్టపడుతుంటే వీళ్ళకది లోభంలా కనిపిస్తోందా అని అనుకుంటూ కోపంగా వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లతో ఇలా అంటుంది. నేనేది వండినా ముందు అత్తయ్య మావేలికి పెట్టి ఆ తర్వాతే మేం తింటాం. వాళ్ళు ముసలాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం నాకు ముఖ్యం. కానీ పక్కనే ఉండి కూడా అత్త మావుల గురించి అస్సలు పట్టించుకోరు. ఏదైనా కావాలంటే వాళ్ళే కొనుక్కొని తింటారు. మీరు పిసినారుతనం గురించి మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వొస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీకిష్టం వచ్చినట్టు ఎప్పుడు అసలు మాట్లాడకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుని సిగ్గుపడతారు. అలా రోజు గడుస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం వాళ్ళింటికి ఒక ముసలామె భిక్షాటనకు వస్తుంది. అంజలి ఇంటి ముందు ఒక ముసలామె నిలబడి నీరసంగా అడుగుతూ ఉంటుంది. అమ్మా, బాగా ఆకలిగా ఉంది తల్లి. తినడానికి ఏవైనా ఉంటే కాస్త పెట్టమ్మా, పుణ్యం ఉంటదే. అమ్మా, మా ఇంట్లో ప్రస్తుతానికి ఏమీ లేవు, కానీ అదిగో ఆ ఎదురిల్లు కనిపిస్తుంది కదా, అక్కడ అనామిక అని ఉంటది. ఆమె దగ్గరికి ఇల్లు. ఆమె అయితే నీకు ఖచ్చితంగా భోజనం పెడుతుంది. నీకు సహాయం చేయగల మనిషి ఆమె ఒక్కతే. ఇంతలో అవని అక్కడికి వస్తుంది. ఎవరేమే? ఎందుకు అక్కడికి పంపిస్తున్నావు? అక్క, ఈమె భిక్షాటం చేసుకునే ఆవిడ. తినడానికి ఏమీ లేదంటే అనామిక అక్క దగ్గరికి పంపిస్తున్నాను. నిన్న మనల్ని పిసినారులో అని ఎంత మాట అందది. ఇప్పుడు ఈ ముసలాంకి భోజనం పెట్టకుండా పంపిస్తే అప్పుడు అనామిక అసలు బుద్ధేంటో బయటపడుద్ది కదా. ముసలాళ్ళ మీద ప్రేమ అని కాకమ్మ కబుర్లు చెప్పింది కదా, మరేమికి ఎందుకు పెట్టలేదని మనం నిలదీయొచ్చు. అవును కదా, మంచి ప్లాన్ వేశావు. సరేనమ్మా, నువ్వు అక్కడికే వెళ్ళు. ఆమె నీకు మంచి భోజనం వడ్డిస్తుంది. ఆ ముసలామె మెల్లగా అనామిక ఇంటికి వెళ్లి అరుగు దగ్గర నిలబడుతుంది. అమ్మా, ఆకలి దహించుకుపోతుంది తల్లి. తినడానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టమ్మా, ప్రాణం నిలుస్తుంది. అనామిక బయటికొస్తుంది. ఒక్క 2 నిమిషాలు ఆగండి. ప్రస్తుతానికి ఇంట్లో వండిన భోజనం అయిపోయింది, కానీ మీరు కంగారు పడకండి. నేను ఇప్పుడే కట్టెల పొయ్యి మీద మీకోసమని వేడివేడిగా వంట చేసి పెడతాను. మీరలా కూర్చోండి. అది విన్న అవని, అంజలి దూరంగా నిలబడి ఆశ్చర్యపోతారు. చూసావా అక్క, ఇంట్లో వాళ్ళకే కాదు, అడుక్కునే వాళ్ళకు కూడా ఈ కాలంలో కట్టెల పొయ్యి మీద వంట చేసి పెడుతుందట. అసలు ఏమికి ఓపిక ఎక్కువ, అసలు పిసినారుతనం ఎక్కువ అర్థం అవ్వట్లేదక్క. అవునే, గ్యాస్ వడ్డానికి మనసు రాక ఆ ముసలామెను కూడా 1 గంట సేపు వెయిట్ చేస్తుంది. చూద్దాం ఏం వండి వడ్డిస్తుందో. కాసేపటి తర్వాత పొయ్యి మీద ఒక కమ్మని వాసనొస్తూ ఉంటుంది. అనామిక వేడివేడి అన్నం, పప్పు, పచ్చడి సిద్ధం చేసింది. ఒక శుభ్రమైన అరిటాకు వేసి ఆ ముసలామెకి భోజనం వడ్డించింది. అనామిక చేతి వంటతో ఆ ముసలామె కడుపు నిండా భోజనం చేసింది. అవని, అంజలీలు అనుకున్నట్టుగా అనామిక విసుక్కోలేదు సరికదా, ఎంతో ప్రేమగా వండిపెట్టింది. ఇక ఆ ముసలామె తృప్తిగా భోజనం ముగించి చేయి కడుక్కొని అనామిక దగ్గరికొచ్చింది. ఆమె కళ్ళల్లో ఒక వింత మెరుపు, పెదవులపై నిండుగా చిరునవ్వు ఉన్నాయి. అమ్మా అనామిక, ఈ రోజుల్లో అడిగితే మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరమ్మా. అట్టాంటిది ఆకలితో ఉన్న నా కోసం కట్టెలు రాజేసి కమ్మన వంట చేసి పెట్టావమ్మా.
నా ఆకలి తీర్చినందుకు నీకంతా మంచి జరుగుతుంది తల్లి. నీళ్ళు ఎప్పుడు అన్నపూర్ణ నిలయంలాగా వర్ధిల్లుతుందమ్మా. ఆ మాటలు చెప్పి ఆ ముసలామె దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి అవని అంజలి ఇద్దరూ అసూయతో ఆశ్చర్యంతో ఇలా అనుకుంటారు. మన మీద అనుకుంటే ఈమెకి మంచి పేరు వచ్చింది అని గొనుక్కుంటూ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం అనామిక ఎప్పటిలాగానే త్వరగా లేచి ఇంటి ముందంతా శుభ్రం చేసుకుని వంట కోసం పొయ్యి దగ్గరకొచ్చింది. ఈరోజు అత్తయ్య గారికి నచ్చిన పప్పుచారు, మామయ్య గారి కోసం మెత్తని ఆనపకాయ కూర ఉండాలి. అనామిక పొయ్యి మీద ఖాళీ గిన్నె పెట్టి మంట రాజైపోతుంది. కాని అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆమె కళ్ల ముందే గిన్నె నిండా గుమగుమలాడే పప్పుచారు సిద్ధమైపోయింది. ఇదేంటి, నేనింకా ముక్కలే కోయలేదు, అప్పుడే పప్పుచారు ఎలా వచ్చేసింది? అసలు ఇది కళా నిజమా? ఆశ్చర్యంతో ఆమె పక్కనే ఉన్న మరో గిన్నె పెట్టింది. క్షణాల్లో అందులోకి అద్భుతమైన ఆనపకాయ కూర, మరో గిన్నెలో వేడివేడి అన్నం, ఇలా 4-5 రకాల వంటలు వాటంతట అవే సిద్ధమైపోయాయి. ఆ వంటల సువాసన ఇల్లంతా నిండిపోయింది. కంగారుగా ఆశ్చర్యంతో అనామిక లోపలి గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి తన భర్త రమేష్ని పిలుచుకొచ్చింది. ఏవండి ఏవండి, త్వరగా రండి, ఒకసారి రుచి చూడండి. ఏమైంది అనామిక, ఎందుకంత కంగారు పడుతున్నావు? అసలు మీరు మాట్లాడకుండా ఇటు రండి, అక్కడ వంటగదిలో ఏదో వింత జరుగుతుంది. రమేష్ వంటగదిలోకి వచ్చి పొయ్యి మీద ఉన్న గిన్నెల్ని చూసి నిర్ఘాంతపోయాడు. అనామిక, ఇవన్నీ నువ్వు అప్పుడే వండేశావా? గంట కూడా కాలేదు కదా నువ్వు లేచి. అయ్యో, నేను వండలేదండి. నేను గిన్నె పెట్టిన వెంటనే వాటంతట అవే సిద్ధమైపోతున్నాయి. అదిగో చూడండి, నేనిప్పుడు ఈ ఖాళీ పాత్ర పెడుతున్నాను అని అనామిక మరో పాత్ర పెట్టగానే అందులో తాజాగా చేసిన తీపి పరమాన్నం సిద్ధమైంది. ఆ వింతని చూసి రమేష్ నోట మాట రాలేదు. అనామిక, ఇదంతా ఎలా సాధ్యం? ఇలా ఎలా జరుగుతుంది? అనామికకి అప్పుడు ఆ ముందు రోజు జరిగిన సంఘటనంతా గుర్తొచ్చింది. ఏవండి, నాకిప్పుడు అర్థమవుతుందండి. నిన్నొచ్చిన ఆ ముసలావిడ సామాన్యమైన మనిషి కాదు. ఆకలితో ఉన్న ఆమెకి నేను వండి పెట్టినందుకు ఆ తల్లి మనసు నిండి నన్ను దీవించిందండి. ఆ దీవెన వల్లే ఈరోజు మన పొయ్యి ఇలా అక్షయ పాత్రలా మారింది అంటూ నిన్న జరిగిన విషయం అంతా చెప్తుంది. అనామిక, ఆకలి తీర్చిన నీ చేతులకి ఆ దైవమే ఇచ్చిన వరమిది. ఆమె ఎవరో సామాన్య స్త్రీ కాదు, సాక్షాత్తు ఆ అన్నపూర్ణమ్మే మనింటికొచ్చి నిన్ను పరీక్షించి ఈ గొప్ప వరాన్ని ప్రసాదించింది. ఇక ఈ వార్త దావాగ్నిలా ఊరంతా పాకిపోయింది. చుట్టుపక్కల వాళ్లందరూ ఆ మాయా పొయ్యిని చూడ్డానికి అనామిక ఇంటికి క్యూగట్టారు. అనామిక అత్తగారు శారదమ్మ పరుగు పరుగున అక్కడికొచ్చింది. అనామేక, ఎంతటి అదృష్టవంతురాలివే, నీ మంచితనమే ఈ వరాన్ని తెచ్చింది. ఆగు, నేను కూడా ఈ పొయ్యిని ఒకసారి అడిగి చూస్తాను. శారదమ్మ ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి, అమ్మా మాయా పొయ్యి, నాక్కొంచెం అరిసెలు కావాలి తల్లి అని అడిగింది. అలా అడిగిందో లేదో క్షణాల్లో గిన్నె నిండా వేడివేడి అరిసెలు ప్రత్యక్షమయ్యాయి. అది చూసి చుట్టూ ఉన్న జనం కేకలు వేశారు. అంతలోనే పక్కింటి శాంతమ్మ ముందుకొచ్చి నేను కూడా చూస్తానంటూ ఒక గిన్నె పెట్టి నాకు టమాటాచారు కావాలని అడిగింది. ఆశ్చర్యంగా అక్కడ టమాటాచారు కూడా ప్రత్యక్షమైంది. అందరూ ఆ అద్భుతాన్ని చూసి జేజేలు కొట్టారు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న అవని, అంజలిల ముఖాలు మాడిపోయాయి. వారిలో కుళ్ళుతో పాటు ఒక రకమైన ఆశ పుట్టింది. అయ్యో అంజలి, నిన్న మన ఇంటికొచ్చిన ముసలావిడ సాక్షాత్తు ధనలక్ష్మి అనుకుంటానే. మనం పొమ్మను బట్టే కదా ఆమె అనామిక ఇంటికి వెళ్ళింది. చూడు, మనమే ఆమెని అక్కడికి పంపించినట్టయింది. ఆ వరం మనకి దక్కాల్సింది కదా. అయిపోయింది, ఇదో అయిపోయింది లెక్క. ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళ్దాము. ఎలాగో ఆ పొయ్యి అడిగినవన్నీ ఇస్తాంది కదా, మనం కూడా మనకు కావలసినవి అడిగి తెచ్చుకుందాము. ఇక నుంచి మనకి వంట చేయాల్సిన అవసరం ఉండదు. ఆ కట్టెల పొగలో కష్టపడాల్సిన పని ఉండదు. ఇద్దరూ కలిసి ఒక పెద్ద గిన్నె పట్టుకుని అనామిక ఇంటివైపు బయలుదేరారు. అవని, అంజలిలు అనామిక దగ్గరికొచ్చారు. నిన్నటి వరకు విమర్శించిన వారే ఇప్పుడు ఎంతో ప్రేమగా నటిస్తూ అనామికాని పలకరిస్తున్నారు. అవని, అంజలిల అతి వినయాన్ని చూసి అనామికకు చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు అంజలి మెల్లగా అనామిక దగ్గరికొచ్చి తన అసలు కోరికను బయటపెట్టింది. అక్క, ఈ మాయ పొయ్యి వరాన్ని నేను కూడా ఏదైనా అడగమంటావా? నాకు కావలసినవి ఇస్తుందా? తప్పకుండా అడుగు అంజలి, అదందరికీ ఇస్తుంది కదా, నీకు ఇస్తుంది. అంజలి ఎంతో ఆశతో ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టింది. తనకు కావాల్సిన పిండి వంటలన్నీ మనసులో కోరుకుంది. కాని అందరూ ఆశ్చర్యపోయేలా అక్కడ ఒక్క పదార్థం కూడా ప్రత్యక్షం కాలేదు.
సరిగ్గా నిమిషం గడవకముందే ఆ తెల్లటి గిన్నె కాస్త ఒక్కసారిగా నల్లగా మాడిపోయింది. అది చూసి చుట్టూ ఉన్న జనం గుసగుసలాడ్డం మొదలుపెట్టారు. ఏంటి అనామిక అడిగితేనేమో ఇచ్చింది, చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగినా ఇచ్చింది, కానీ ఏమి అడిగితే మాత్రం గిన్నె మాడిపోయిందేంటి అని ఒకరు అనగా మరొకరు మనసులో కుట్రలుంటే కోరుకున్నవి రావనుకుంటాలే అని గట్టిగానే అనేశారు. ఆ మాటలకు అంజలి అవమానంతో తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవని కూడా అక్కడి నుంచి జారుకోబోతుంటే అత్తగారు శారదమ్మ ఆమెను ఆపింది. ఎక్కడికి వెళ్తున్నావు అవని? నువ్వు కూడా నీకు కావలసింది ఏదో ఒకటి కోరుకమ్మా. అవని భయపడుతూనే ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టి ఏదో కోరుకుంది. కాని అంజలికి జరిగినట్టే ఆమె గిన్నె కూడా నల్లగా మాడి బొగ్గులా అయిపోయింది. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ పగలబడి నవ్వారు. అవని తీవ్రమైన అవమానంతో అక్కడి నుంచి పరుగు తీసింది. చూసావా నామేక, నీ తోటి కోడల్లా అసలు రంగు ఆ మాయపు ఒక్కడు తెలిసిపోయింది. అందరూ నవ్వుతున్నా అనామిక మనసు మాత్రం బాధపడింది. వారు తనను ఎన్ని మాటలన్నా తన తోటి కోడళ్లే కదా అన్న ఆలోచన ఆమెను కలిచివేసింది. వెంటనే ఆమె ఆ పొయ్యినడిగి కొన్ని పిండి వంటలు సిద్ధం చేయించి వాటిని పట్టుకుని నేరుగా అవని ఇంటికి వెళ్ళింది. అవని, ఇదిగో నీకు నచ్చిన వంటలు తీసుకో. అనామికను చూడగానే అవని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించక్క, నిన్నెన్నో మాటలన్నాను, కాని నువ్వు మాత్రం నా మీద ప్రేమతో ఇవన్నీ తీసుకొచ్చావు. నీ మనసు ఎంత గొప్పదో నాకిప్పుడు అర్థమవుతుందక్క. అలాగే అంజలి ఇంటికి కూడా వెళ్లి భోజనం అందించింది అనామిక. అంజలి కూడా తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరింది. మరేం పర్వాలేదులే అంజలి, మీరిద్దరూ నాకు చెల్లెళ్ళంటోళ్ళు. గొడవలన్నాక వస్తూనే ఉంటాయి, కానీ మనసులో విషయం ఉండకూడదు అని అంటుంది. అనామిక మంచితనాన్ని చూసి అవని అంజలిలు తమ ప్రవర్తన మార్చుకున్నా వారి మనసులోని ఆశ మాత్రం చావలేదు. అనామికకు వచ్చినట్టే తమకు కూడా ఏదైనా వరం దక్కుతుందేమోనని ప్రతి బిచ్చగాన్ని పిలిచి భోజనం పెడుతూ ఉన్నారు. కాని ఎవ్వరూ వరం ఇవ్వకపోయేసరికి వారు నిరాశతో ఉండేవారు. ఓ రోజు ఉదయం సరిగ్గా 4 రోజుల క్రితం అనామికకు వరమిచ్చిన ఆ ముసలామె మళ్లీ అదే వీధిలోకి వచ్చింది. ఆమెను చూడగానే అవని అంజలిల కళ్ళు మెరిశాయి. అదే ముసలావిడా, చూడు అనామికకి వరమిచ్చిందేమే, ఈసారి వరం మనకే దక్కాలి. నేనే ఆమెని మా ఇంటికి తీసుకెళ్తాను. లేదు నేనే అంటూ ఇద్దరూ ఆ ముసలామె దగ్గరకు పరుగుదీసి ఆమె చేతులు పట్టుకుని గొడవ పడుతూ ఉంటారు. ఏంటమ్మా ఇది, మీరెందుకిట్టా గొడవ పడుతున్నారు? నన్ను వదలండి. నువ్వు సామాన్యురాలివి కాదు తల్లి, దేవతో కదా. నిన్న మా అనామిక అక్కకి మాయపోయినిచ్చింది నువ్వే కదా. ఏం మాట్లాడుతున్నారమ్మా? నేను ఈ ఊరికి రావడమే ఇది మొదటిసారి. గత 4 రోజులుగా నేనసలు ఈ ప్రాంతానికే రాలేదు. మీరేదో పొరబడుతున్నారు. వాళ్ళిద్దరూ జరిగిందంతా చెప్పగా ఆ ముసలామ ఆశ్చర్యపోయి ఇలా అంటుంది. అయితే భగవంతుడే నా రూపంలో వచ్చి మీ అక్కకి ఆ వరాన్నిచ్చుంటాడు. నా రూపం వల్ల ఒకరికి మేలు జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ సరే అయితే అనామిక దగ్గరికెళ్ళి అక్కడ వంటలు చాలా ఉంటాయి, నువ్వు అక్కడే తిను అని కసురుగా అంటారు. ఇక ఆమె అనామిక దగ్గరికి వెళ్తుంది. అనామిక ఆ ముసలామెను చూడగానే ఎంతో భక్తితో నమస్కరిస్తుంది. అమ్మా, మళ్ళీ నాకు వరాన్ని ఇవ్వడానికి వచ్చావా తల్లి? నీకేం కావాలో చెప్పు, ఈ పొయ్యిని అడిగి నీకు చేసి పెడతాను. నాకు కావలసింది నేనే తిని వెళ్తానులేమ్మా అని ఆ ముసలామె చెప్పి ఆమె పొయ్యి దగ్గరికి వెళ్తుంది. ఆమెను చూడగానే అక్కడ అద్భుతమైన వంటకాలు ప్రత్యక్షమయ్యాయి. ఆమె తృప్తిగా తిని ఒక్కసారిగా వెలుగుల మధ్య మాయమైపోయింది. ఆమె వెళ్ళిపోగానే ఆ మాయా పొయ్యి మరింత పెద్దదిగా మారి అంతకు ముందు కంటే వేగంగా రకరకాల పదార్థాలను అందించటం మొదలుపెట్టింది. ఇదంతా చూస్తున్న అవని అంజలిలు మళ్లీ ఏడవటం మొదలుపెట్టారు. చూసావా అంజలి, మనం కూడా ఆ రోజు భోజనం పెట్టుంటే మనకు కూడా ఇలాంటి వరం వచ్చేది. మన బుద్ధి మారదు, మనకి వరము రాదు. అవునక్క, అనామిక అక్క మనసులో కపటం లేదు కనుక ఆ పొయ్యి ఈమెకి ఇన్ని వరాలు ఇస్తుంది. తమ బుద్ధి మార్చుకోకుండా కేవలం ఫలితం కోసం ఆశపడినందుకు వారు తమని తాము తిట్టుకుంటూ అనామిక వైభవాన్ని చూస్తూ కుమిలిపోయారు. అనామిక మాత్రం ఆ పొయ్యి సహాయంతో ఊళ్ళో ఎవరికి ఆకలన్నా కూడా తమ సేవని కొనసాగిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ మధ్యతరగతి కోడలు ఎపిసోడ్ 2. తెల్లవారుజామున చీకటి ఇంకా పూర్తిగా వేడలేదు. చలిగాలి పలకరిస్తోంది. కాని అనామికకు మాత్రం చెమటలు పడుతున్నాయి. వంటింట్లో కుక్కర్ విజిల్స్, గరిటెల చప్పుడు ఆమె దినచర్యలో భాగమైపోయాయి.
ఆఫీస్కి వెళ్లటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆమె నిద్ర గంటలు తగ్గిపోయాయి. యావే అనామిక, ఇంకా లోపలే ఉన్నావా? ఆఫీస్కి వెళ్తున్నానని మహారాణిలాగా తయారవడం కాదు. ఇంట్లో అందరికి టిఫిన్లు అయ్యాయా? మామగారికి షుగర్ టాబ్లెట్లు వేసుకోవాలి. ఉప్మాలో ఉప్పు కాస్త తక్కువే, మళ్ళీ ఆయనకి బీపీ పెరిగితే కష్టం. అయిపోయింది అత్తయ్య గారు, ఉప్మా రెడీగా ఉంది. మామయ్య గారికి హాట్ బాక్స్లో పెట్టాను. మా ఆయనకి కూడా బాక్స్ సర్దుతున్నాను. అలా చెప్పి అనామిక కొడుకు హరీష్ దగ్గరికి వెళ్ళింది. హరీష్ లేనాన్నా, బ్రష్ చేసుకొనిరా. ఒక్క 5 నిమిషాలు ఆ లెక్కలు చూసుకుంటే నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు. నిద్ర వస్తుందమ్మా, నిన్న రాత్రి నువ్వు వచ్చేసరికి లేట్ అయ్యింది. నాకు ఆ సైన్స్ ప్రాజెక్ట్ అస్సలు అర్థం కాలేదు. స్కూల్లో టీచర్ తిడతారు. నువ్వు లేకపోతే నాకేమీ అర్థం కావడం లేదమ్మా. హరీష్ ఆ మాట అనేసరికి అనామిక మనసు చివుక్కుమంది. ఆఫీస్లో పని ఒత్తిడి వల్ల రాత్రి 7 దాటితే కానీ ఇంటికి రాలేకపోతుంది. వచ్చాక మళ్లీ వంట పని, గిన్నెల పని, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేకపోతున్నానన్న బాధ అనామికని వేధిస్తోంది. సారీ నాన్న, ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా త్వరగా వస్తాను. నీకు అర్థమయ్యేలాగా అన్ని సబ్జెక్ట్స్ చెప్తాను. త్వరగా రెడీ అవు. అమ్మా అనామిక, నువ్వెంతగా కష్టపడ్డం చూస్తుంటే నాకు బాధగా ఉంది తల్లి. ఈ ఉద్యోగం నీకు అదనపు భారం అయిపోయింది. శారద, నువ్వైనా కనీసం ఆ పిల్ల కష్టం చూసి కూరగాయలైనా కోసివ్వచ్చుగా. ఆ అమ్మాయి ఒక్కతే అటు ఆఫీసు, ఇటు ఇల్లు, పిల్లలు ఎలా మేనేజ్ చేసిద్దనుకుంటున్నావు? నేనా? నా కేళ్ళ నొప్పులతో నేనెక్కడే కూర్చోలేకపోతున్నా. అయినా ఆఫీస్కి వెళ్ళేది తన పిల్లల ఫీజుల కోసమేగా, కష్టపడక తప్పదు. నేను అనామిక వయసులో ఉన్నప్పుడు మా ఇంట్లో 10 మందికి వంట చేసి పొలంకి వెళ్ళి పొలాల పనులు కూడా చేసేదాన్ని. ఈ కాలం పిల్లలకి అన్ని సుఖాలే కావాలి. అవని లేవమ్మా, నీ అక్కకి కాస్త సహాయం చేద్ది గాని. అమ్మో అత్తయ్య గారు, ఉల్లిపాయలు కోస్తే నా కళ్ళు ఎర్రపడతాయి. మధ్యాహ్నం నా ఫ్రెండ్ నీలిమ బర్త్డే పార్టీ ఉంది. అక్కడ ఫొటోస్లో నా ఫేస్ డల్గా కనిపిస్తే బాగుండదు కదా. వంట గురించి అనామిక అక్కే చూసుకుంటుందిలేండి. హాయ్ మై లవ్లీ ఫాలోవర్స్, చూడండి మార్నింగ్ 6 AM మా అనామిక అక్క ఎంత స్పీడ్గా వంట చేస్తుందో. దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ టాస్కింగ్. అక్క ఒకసారి కెమెరా వైపు చూసి స్మైల్ ఇవ్వు, హాయ్ చెప్పు. అంజలి ప్లీజ్, నాకు టైం లేదు. బస్ మిస్ అయితే ఆఫీస్లో లేట్ మార్క్ పడుతుంది. జీతం కట్ అయితే మళ్ళీ అత్తయ్య గారు ఊరుకోరు. అలా ఇంటి పని చేసి ఆఫీస్కి గాబరాగా వచ్చింది అనామిక. ఆఫీస్లో అనామిక తన సీట్లో కూర్చొని ఫైల్స్ చూస్తుంది. మేనేజర్ శ్రీనివాస్ టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారు. అనామిక గారు, మన కొత్త గ్రాసరీ స్టోర్కి జనం రావటం లేదండి. ఆన్లైన్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మనం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి? ఇలా జరిగితే కంపెనీ మూసేయాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. అనామిక కాసేపు ప్రశాంతంగా ఆలోచించింది. సార్, ఒక మాట చెప్పనా? ఆన్లైన్లో వస్తువుల్ని చూడగలరు కానీ ముట్టుకోలేరు. మన మధ్యతరగతి గృహిణికి బియ్యం అంటే అది ఎలా మెరుస్తుందో చూడాలి, పప్పు అంటే వాసన చూడాలి. మనం పాతకాలపు అంగడి అనే కాన్సెప్ట్ పెడదాం. అంటే మన స్టోర్లో వస్తువుల్ని ప్యాకెట్లో కాకుండా విడిగా ఉంచుదాం. వాళ్లే స్వయంగా చూసుకుని కావలసినంత తూకం వేయించుకునేలా చేద్దాం. అప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. అది రిస్కీగా ఉంటుందేమో అనామిక. ప్యాకింగ్ లేకపోతే స్టాక్ మేనేజ్ చేయడం కష్టం కదా. అవును సార్, కానీ కస్టమర్ స్వయంగా ఆ వస్తువుని ప్రత్యక్షంగా చూడడం వలన మన కంపెనీ సేల్స్ పెరుగుతాయి. మన ప్రాంత ఆడవాళ్లు ధర కంటే నమ్మకానికి ఎక్కువగా విలువిస్తారు. అలాగే ప్రతి వారం ఒక వస్తువు మీద గృహిణి భరోసా అని ఆఫర్ పెడదాం. అంటే ఒక మధ్యతరగతి ఇంటికి ఆ వారం ఏం అవసరమో అది మార్కెట్ కంటే రూపాయి తక్కువకి ఇవ్వడం అన్నమాట. ఎక్సలెంట్. మీ ఆలోచన చాలా ప్రాక్టికల్గా ఉంది. గృహిణిగా మీకున్న అనుభవం మనకిప్పుడు ఒక ఆలోచనగా మారింది. దీన్ని మనం వెంటనే ఇంప్లిమెంట్ చేద్దాం. అనామిక ఆఫీస్లో తన బాధ్యతల్ని చాలా నిబద్ధతతో నిర్వహిస్తోంది. అక్కడ ఆమెకు లక్ష్మి అనే ఒక మంచి స్నేహితురాలు దొరికింది. అనామిక, నువ్వు ఇంత బాగా వర్క్ చేస్తున్నావు, కానీ నీ మొహంలో ఆ ఆనందం తాలూకు వెలుగే కనిపించదు. ప్రతిరోజు ఆఫీస్ అయిపోగానే ఇంటికి పరుగు తీస్తావు. కనీసం 5 నిమిషాలు మాతో కాఫీ కూడా తాగవు. నీకేమైనా సమస్యలున్నాయా చెప్పు. నాకేం సమస్య లేదులే లక్ష్మి, కానీ నేను వచ్చేటప్పుడు ఇంట్లో పనులు పూర్తి చేసి రావాలి.
మళ్ళీ వెళ్ళాక పిల్లల చదువులు వాళ్ళ భోజనం చూసుకోవాలి. కానీ అత్తయ్య గారు మాత్రం నేను ఇంకా ఎక్కువ సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు. కనీసం పిల్లల బాధ్యత నా తోటికోడళ్ళు పంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళకి పార్టీలు రీల్స్తోనే సరిపోతుంది. ఇలా అప్పుడప్పుడు తన మనసులోని బాధని లక్ష్మితో పంచుకునేది అనామిక. మొత్తానికి అనామిక జాబ్లో చేరి నెల పూర్తయింది. అనామిక చేతిలో మొదటి జీతం 15,000 రూపాయలు పడ్డాయి. ఆ డబ్బును చూస్తుంటే ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హరీష్కి ఒక మంచి స్కూల్ బ్యాగ్ కొనాలని, నవ్య భవ్యలకి కొత్త బట్టలు తీసుకోవాలని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి అందరూ హాల్లోనే ఉన్నారు. అనామిక ముఖం వెలిగిపోతుంది. అనామిక, వచ్చావా? ఈరోజు 1వ తేదీ కదా, ఆఫీసులో జీతం ఇచ్చారా? అవునత్తయ్య గారు, ఇచ్చారు. ఇదిగోండి 15,000. అంతేనా? పొద్దునుండి సాయంత్రం వరకు ఆ గొడ్డు చాకిరీ చేస్తే వచ్చేది 15,000. సర్లే, అదటయ్యి. రమేష్ చేసిన పాత అప్పులు తీర్చాలి. ఇంట్లో సరుకులు అయిపోయాయి. ఈ కాలంలో 15,000 అంటే పప్పు బెల్లానికి కూడా సరిపో. ఆ మాటలకి అనామిక మనస్సు ముక్కలైంది. తన జీతం మీద తనకు కనీసం అధికారం లేదని అర్థమైంది. అమ్మా, తన జీతం తన దగ్గరే ఉండనివ్వు. పిల్లలకేవో కొనాలని ఆశపడింది. పాప నెలంతా కష్టపడిందిగా. పిల్లలకు నువ్వు కొంటావు కదరా రమేష్. తన జీతం ఇంటి ఖర్చులకు వాడితేనే మనం గట్టెక్కుతాం. అనామిక, నువ్వు బాధ్యత గలదానివి, అర్థం చేసుకుంటావు కదా. అనామిక మౌనంగా ఆ డబ్బుల్ని అత్తగారి చేతిలో పెట్టింది. అలాగే అత్తయ్య గారు, కానీ హరీష్కి ఒక స్కూల్ బ్యాగ్ కొనాలి. వాడు చిరిగిన బ్యాగ్తో స్కూల్కి వెళ్తున్నాడు. అలా వెళ్తే వాడికి స్కూల్లో అవమానంగా ఉంటుంది. అక్క, నీ ఫస్ట్ శాలరీ కదా, మాకు పార్టీ లేదా? ఒక మంచి పట్టుచీర కావాలని అడిగితే రమేష్ బాబు గారు తర్వాత అన్నారు, ఇప్పుడు నీ దగ్గర డబ్బులున్నాయి కదా, నా బర్త్డే వస్తుంది, కొనిపెట్టొచ్చు కదా. అవునక్క, నేను కూడా ఒక కొత్త రింగ్ లైట్ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. నా వ్లాగ్స్ క్వాలిటీ పెరగాలి కదా. నువ్వెలాగో జాబ్ చేస్తున్నావు, నీకంటే తెలివైన వాళ్ళు ఎవరుంటారు? మాకు కాస్త సహాయం చేయి. అనామిక ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూసింది. తాను పడే కష్టం వాళ్ళకి వినోదంగా, విలాసంగా కనిపిస్తుంది. ఇక మరుసటి రోజు ఆదివారం. సెలవు దొరికిందని అనామిక పిల్లలతో గడపడానికి వాళ్ళకి నచ్చిన వంటలు చేద్దామని అనుకుంది. కానీ అత్తగారు శారద, ఆఫీస్కెళ్తే ఇంట్లో పనులు ఆపకూడదనామిక. ఈరోజు పప్పులు ఎండబెట్టాలి, పిండి పట్టించాలి, అట్లాగే అటక మీద సామాన్లు దుమ్ము దొలపాలి. సెలవు అంటే విశ్రాంతి కాదనామిక, పెండింగ్ పనులు పూర్తి చేయడం. అత్తగారికి ఎదురు చెప్పలేక అనామిక పనిలో మునిగిపోయింది. అప్పుడు నవ్య, భవ్య ఏడుస్తూ వచ్చారు. అమ్మా, ఆకలేస్తుంది. అవన్నీ పిన్నిని అడిగితే నేను మేకప్ వేసుకుంటున్నాను, మీ అమ్మని అడగండి అని తిట్టింది. అంజలి పిన్నిని అడిగితే ఈరోజు మీ అమ్మ ఇంటి దగ్గరే ఖాళీగా ఉంది కదా అంది. ఏడవకమ్మా, నేనేదో ఒకటి పెడతాను మీకు. అనామిక వంటింట్లోకి వెళ్లి చూస్తే పాలు గిన్నెలో పాలు తోడు పెట్టకుండా అలాగే ఉన్నాయి. పిల్లలకి ఉదయం టిఫిన్ కూడా ఎవ్వరూ పెట్టలేదు. అవని, అంజలి, మీరిద్దరూ ఇంట్లోనే ఉన్నారు కదా, పిల్లలకి కనీసం టిఫిన్ పెట్టలేరా? వాళ్ళు ఆకలితో ఏడుస్తున్నారు. అక్క, నాకు తలనొప్పిగా ఉంది, అందుకే పడుకున్నాను. అయినా ఏంటి మా మీద అరుస్తున్నావు? నీ పిల్లల్ని మేమెందుకు చూసుకోవాలక్క? మేము నీ పిల్లల్ని చూసుకునే పని వాళ్ళం అనుకున్నావా ఏంటి? అక్క, నేనొక ఇంపార్టెంట్ ఫ్యాషన్ షూట్లో ఉన్నాను. అనామిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హరీష్ దగ్గరికి వెళ్లి చూస్తే వాడు జ్వరంతో వణుకుతున్నాడు. అత్తయ్య గారు, చూడండి, హరీష్కి జ్వరం వచ్చింది. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, వాడికి కాస్త కషాయం ఇచ్చి పడుకోబెట్టలేరా? అయ్యో, జ్వరమా? నేను చూడలేదు. ఆయన పిల్లలకి జబ్బులు రావే ఏంటి? దానికింత గొడవ చెయ్యాలా? నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావని ఈ ఇంట్లో అందరినీ నీకింత పనులు అనుకోబాక. నీ పిల్లల మీద నీకే బాధ్యత ఉండాలి. అనామికకి అర్థమైంది, తన కష్టం ఎవ్వరికీ పట్టదు. తన ఆదాయం మాత్రమే కావాలి, కానీ తన బాధ్యతలు మాత్రం ఎవ్వరూ పంచుకోరు. ఇక సోమవారం ఆఫీస్లో ఒక పెద్ద సమస్య వచ్చింది. సరుకుల సరఫరా ఆగిపోయింది. కంపెనీకి చెడ్డ పేరొస్తోంది. అనామిక గారు, పెద్ద వెండర్స్ సమ్మె చేస్తున్నారు, స్టాక్ రావట్లేదు, ఏం చేద్దాం? కస్టమర్లు గొడవ చేస్తున్నారు. సార్, ఒక ఆలోచన. పెద్ద వెండర్స్ దగ్గర స్టాక్ లేకపోతే లోకల్ రైతుల దగ్గర నుంచి కొందాం. వాళ్ళ దగ్గర ఫ్రెష్ కూరగాయలు, ధాన్యాలు ఉంటాయి. మనం నేరుగా వాళ్ళ దగ్గర నుంచి కొంటే మధ్యవర్తుల కమిషన్ తప్పుతుంది. కస్టమర్లకి తక్కువ ధరకి ఇవ్వచ్చు.
ఇది రైతులకు కూడా లాభమే. అది టైం టేకింగ్ ప్రాసెస్ కదా, ఎలా సాధ్యం? పర్వాలేదు సార్, నేను స్వయంగా వెళ్ళి రైతు సంఘాలతో మాట్లాడతాను. నాకు గ్రామాల మీద కొంచెం అవగాహన ఉంది, ఒక అవకాశం ఇవ్వండి. అనామిక వెళ్లి లోకల్ రైతులతో మాట్లాడి స్టాక్ని రప్పించింది. మరుసటి రోజే స్టోర్కి జనం మళ్లీ క్యూ కట్టారు. అనామిక వేసిన డైరెక్ట్ ఫార్మర్ స్ట్రాటజీ అద్భుతంగా పనిచేసింది. అనామిక గారు, మీరు ఈ కంపెనీకి ఒక వెన్నెముక లాంటివారు. మీ తెలివితేటల వల్ల మనకి ఈ వారం భారీగా లాభం వచ్చింది. మీకు ఈ నెల బోనస్గా 5,000 రూపాయలు ఇస్తున్నాం. అనామిక డబ్బుని తీసుకుని మురిసిపోయింది. ఈసారి ఈ డబ్బు గురించి అత్తగారికి చెప్పకూడదు అనుకుంది. ఆ డబ్బుతో హరీష్కి కొత్త బ్యాగ్, నవ్యకి భవ్యకి కొత్త జతల బట్టలు కొని రహస్యంగా తన అల్మారాలో దాచింది. ఓ రోజు సాయంత్రం అనామిక ఆఫీస్ నుంచి వచ్చేసరికి శారద అనామిక అల్మారా వెతుకుతూ ఉంది. అక్కడ ఆమె దాచిన కొత్త బట్టలు, బ్యాగు దొరికాయి. రమేషు, సురేషు, అందరిటి రండి. చూడండి, కోడలు లీలలో మా దగ్గర డబ్బులు లేవని మేము ఏడుతుంటే తను మాత్రం రహస్యంగా షాపింగ్లు చేస్తుంది. ఇంట్లో ఇవ్వకుండా ఇంకా డబ్బులు ఎక్కడ దాచేవి అనామిక? అత్తయ్యగారు, అది నాకు ఆఫీసులో ఇచ్చిన బోనస్. నా పిల్లల కోసం కొన్నాను. మీకు తెలుసు కదా, హరీష్ బ్యాగ్ చిరిగిపోయిందని. బోనస్ అయితే ఇంట్లో ఇవ్వాలి గాని ఇట దాచుకోవడం ఏంటి? నువ్వు మాకు తెలియకుండా ఏవేవో చేస్తున్నావు. నీకు ఉద్యోగం చేయమని చెప్పి తప్పు చేశాం. 4 డబ్బులు రాగానే నీకు అహంకారం పెరిగింది. చూశారు అత్తయ్యగారు, అనామిక అక్క మనకి తెలియకుండా చాలానే వెనకేస్తోంది. నేను మొన్న ఒక మేకప్ కిట్ తెమ్మంటేనే తేలేదు, కానీ ఇప్పుడు బ్యాగ్లు, షూలని కొంటుంది. చాలవని ఇక ఆపు. నువ్వు రోజంతా కిట్టి పార్టీలో ఖర్చు పెట్టే డబ్బులు ఎక్కడివి? మీ ఆయన కష్టపడి సంపాదిస్తే మీ విలాసాలకి వాడుకుంటారు. అంజలి, నీ మేకప్ కిట్లకి 1,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను కష్టపడితే నా పిల్లలకి ఒక బ్యాగ్ కొనే అధికారం కూడా నాకు లేదా? అత్తయ్యగారు, నేను ఒక యంత్రంలో పనిచేయాలి, కానీ నా ఆశలు మాత్రం చంపుకోవాలా? అనామిక, అమ్మా ప్లీజ్ ఇంట్లో గొడవద్దు. అనామిక, నువ్వు కోపంగా మాట్లాడుకో. నేను తప్పుగా మాట్లాడడం లేదండి, నిజం చెప్తున్నాను. నేను ఉద్యోగం చేస్తున్నానంటే అది కేవలం డబ్బు కోసం కాదు, నా పిల్లల భవిష్యత్తు కోసం. ఇకపై నా జీతంలో 10,000 ఇంటి ఖర్చులకు ఇస్తాను. మిగిలిన 5,000 నా పిల్లల చదువులకి దాచుకుంటాను. ఇది నా నిర్ణయం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదే జరుగుతుంది. అనామిక ధైర్యంగా చెప్పిన మాటలకి శారద బిత్తరపోయింది. ఎప్పుడూ నోరెత్తని అనామిక ఇలా ఎదురు తిరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అనామిక హరీష్ దగ్గరికి వెళ్లి కొత్త బ్యాగ్ ఇచ్చింది. హరీష్ కళ్ళల్లో ఆనందం చూసి ఆమె పడ్డ కష్టమంతా మర్చిపోయింది. అనామిక కోపంగా మాట్లాడడంతో కంగుతిన్న శారద తర్వాత ఏం చేయబోతుంది? అవని, అంజలి అనామిక మీద కోపం పెంచుకుంటారా? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.